ఇటీవల ముగిసిన ఐపీఎల్ మినీ వేలంలో ఆర్సీబీ జట్టు తీసుకున్న నిర్ణయాలపైన మిశ్రమ స్పందన వస్తుంది. బౌలింగ్ అటాక్ ను బలోపేతం చేసుకోవాలని వేలంలోకి అడుగుపెట్టిన ఆర్సీబీ జట్టు అంచనాలు లేని ప్లేయర్లపైన భారీ ధర అయితే వెచ్చించింది. అయితే తాము తీసుకున్న నిర్ణయాలు సరైనవేనని, ప్రణాళిక ప్రకారమే సొంతం చేసుకున్నామని ఆర్సీబీ కోచ్ అయిన ఆండీ ఫ్లవర్ వెల్లడించాడు. అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే, క్యామరూన్ గ్రీన్ రాకతో మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతంగా మారింది. 4-5 స్థానాల్లో గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరూన్ గ్రీన్ బ్యాటింగ్ కు వస్తారు. 6వ స్థానంలో దినేష్ కార్తిక్ బరిలో దిగితే టాప్ ఆర్డర్ లో డూప్లెసిస్, కోహ్లీ, రజత్ పాటీదార్లు ఉంటారు. ఇది గొప్ప బ్యాటింగ్ ఆర్డర్. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన చేజింగ్ లో అయినా సరే మేము భారీ స్కోర్ చేస్తామని ఆశిస్తున్నాం. ఇక యష్ దయాల్ విషయానికి వస్తే, గత ఏడాది అతడి కెపాసిటీ చూసాం. కొత్త బంతితో స్వింగ్ చేస్తూ వికెట్లు తీయగలడు. కొన్ని సందర్భాల్లో అతడు విఫలమైనప్పటికీ చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు మెరుగయ్యాడు. అతడి నుంచి గొప్ప ప్రదర్శన ఆశిస్తున్నాం. వేలంలో ప్యాట్ కమిన్స్ కోసం ప్రయత్నించాం కానీ కుదరలేదు. అల్జరీత్ జోసెఫ్ ను దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అతడు ఒక నాణ్యమైన బౌలర్. డూప్లెసిస్ తో కలిసి సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లో ఆడాడని అతను చెప్పుకొచ్చాడు.